మొదటి ఉత్తరం చూద్దామండి. కాకినాడ నుంచి కౌసల్య రాస్తున్నారు. అనంత పద్మనాభ చతుర్దశి విశిష్టత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అనంత పద్మనాభ చతుర్దశి వ్రతాల్లో చాలా శ్రేష్టమైనటువంటిదిగా భవిష్యోత్తర పురాణంలో కృష్ణ పరమాత్మ చేతనే స్వయంగా ద్వైతవనంలో వనవాసంలో ఉన్నటువంటి ఆ ధర్మజుడు ప్రశ్నించిన మీదట, స్వామి ఇన్ని రకాల కష్టాలు పడుతున్నాము, ఈ కష్టాల నుంచి బయటపడటానికి ఏదైనా ఒక మార్గం చెప్పవలసినది, ఏదైనా ఒక మంచి వ్రతాన్ని మాకు తెలియజేయవలసింది అని ధర్మరాజు అడిగితే అప్పుడు కృష్ణ పరమాత్మ చెబుతాడు, అనంత పద్మనాభ చతుర్దశి వ్రతం భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు చేసేటటువంటి ఈ వ్రతాన్ని కనుక నిర్వహించేట్లయితే సమస్తములైనటువంటి కష్టాల్ని అధిగమించి సుఖశాంతులతో వర్ధిల్లగలుగుతారు. అలా మహనీయులైనటువంటి వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని చేశారు. లోపాముద్రతో కూడినటువంటి అగస్త్యుడు, అట్లాగే సగర చక్రవర్తి ఇటువంటి మహనీయులు కూడా, మహారాజులు కూడా ఈ వ్రతాన్ని చేసి ఉన్నారు. కాబట్టి నువ్వు కూడా ఈ వ్రతాన్ని చేయవలసింది అని చెప్పి కృష్ణ పరమాత్మే స్వయంగా ఈ వ్రతాన్ని గురించి ఉపదేశించడం జరిగింది. అందువల్ల కృష్ణ పరమాత్మే చెప్పాడు అంటే అది ఆయనకు సంబంధించినటువంటి వ్రతమే. అనంత పద్మనాభుడు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, ఆయన అవతారమే కృష్ణ పరమాత్మ. అందువల్ల ఎంత విశిష్టమైనటువంటిదైతే తానే ఆ వ్రతాన్ని గురించి ఉపదేశిస్తాడు. కాబట్టి అటువంటి అనంత పద్మనాభ చతుర్దశి, ఈ అనంతుడు అనేటటువంటిది మామూలుగా శేషుడు, అనంతసేనుడు అని చెప్పి కూడా మనం విష్ణుమూర్తిని చెప్పుకుంటూ ఉంటాం, శేషశాయిని. అంతేకాదు ఆయన అసలు నేనే అనంత స్వరూపుణుని కూడా కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పుకున్నాడు. భగవద్గీతలో అనంతాశ్చాస్మినాగానాం సర్పాణామస్మి వాసుకి అంటాడు. నాగులలో అనంతుణ్ణి నేనే, సర్పములలో వాసుకిని నేనే. అదే నాగులలో అనంతుడేమిటి, నాగులేమిటి, సర్పములేమిటి, రెండు తేడానా అని అనిపిస్తుంది. నాగులు అంటే నాగజాతి అంటే ఒకటి కాక ఎక్కువ పడగలు ఉండేటటువంటి నాగములు. ఆదిశేషువు సహస్రఫణి, 1000 శిరస్సులు గలవాడు. అందువల్ల ఆయన నాగజాతి. అనంతుడు, అనంతుడిని నేనే అని చెప్పుకున్నాడు. పద్మనాభుడు ఆయనే, అనంతుడు ఆయనే. అటువంటి పరిపూర్ణమైనటువంటి విష్ణుస్వరూప సేవ ఈ అనంత పద్మనాభ వ్రతంలో జరుగుతుంది. కాబట్టి కృష్ణ పరమాత్మ యొక్క వాక్యమే అక్కడ పరమ ప్రమాణం.